నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కరీంనగర్ జిల్లాలోని యశోదా కృష్ణ హాస్పిటల్లో జరిగిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గర్భసంచి ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన చంద్రకళ అనే మహిళ చికిత్స అనంతరం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్లో వైద్యుల నిర్లక్ష్యమే తన భార్య మృతికి కారణమని మృతురాలి భర్త తీవ్ర ఆరోపణలు చేశారు. లాప్రోస్కోపిక్ విధానంలో చికిత్స చేస్తామని చెప్పి ₹1,00,000 వసూలు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం మృతురాలి కుటుంబానికి ₹6,00,000 చెల్లించి కేసును సెటిల్ చేసుకున్నారనే వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చెప్పులు అమ్ముకుంటుంది రోడ్డు మీద కూర్చొని చెప్పులు అమ్ముకుంటుంది అన్న దూరకాల ఏది లేదు. చెప్పులు అమ్మడాలకు వాళ్ళకు పనులు లేవా, లేకపోతే వాళ్ళ మనుషులు కారా? మరి ఎట్లా అని మీరు అచ్చేస్తాండి డాక్టర్ మాలో కూడా కూర్చొని డాక్టర్ ఆమె ఏమి నొప్పి లేదు. కడుపు నొప్పి లేస్తాను కొంచెం నడిపించేటప్పటికి నాకు కొంచెం గాబర్ అవుతుంది, నాకు ఏదో అనిపిస్తుందంటే ఏం కాదమ్మా కడుపు ఏం లేదు కదా అన్నారు. అన్నాక పైకి డిసైడ్ చేస్తా, పైకి తీసుకోవాలి. పైకి తీసుకుపోయే వరకు కొంచెం కళ్ళు అన్నవారు మొత్తం కూలబడిపోయి దమ్ము వస్తుందని వరకు మా యాక్షన్ పెట్టడానికి ఏం లేదు సార్. వాళ్ళు యాక్షన్ పెట్టడానికి వస్తే ఎంతో బతుకు కావచ్చు. అసలు యాక్షన్ అనేది నర్సుకు ఎవరు తెస్తలేదు సార్. గంట సేపు అయింది అట్లనే దమ్ము వస్తుంది కానీ ఏం సపోర్ట్ చేయట్లేదు. కరీంనగర్ జిల్లా హాస్పిటళ్లకు దోపిళ్లకు మారుపేరుగా మారిన ఈ ప్రాంతంలో ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్న ఆకుల శైలజ గారి హాస్పిటల్లో ఒక మోచి నిరుపేద కుటుంబం వారు ట్రీట్మెంట్ గురించి వచ్చారు. దేని గురించి అంటే కడుపులో గడ్డలు పుట్టాయని, గర్భసంచిలో ఆపరేషన్ అని చెప్పారు. ఆపరేషన్ చేయించుకున్నారు. 2వ రోజు చనిపోయింది. అప్పుడు డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడం ఏమైనా చర్య. ముఖ్యంగా ఈ కరీంనగర్లో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా కొనసాగుతున్నాయి. దాని మీద ఎవరు కూడా ఇంతవరకు చర్యలు లేకపోతున్నారు. ఇవాళ వాస్తవానికి పోలీస్ అధికారులు చట్టం తాను పని తానే చేసుకుంటుందంటే ఇవాళ పోలీస్ అధికారులు అన్నవారు ఈ ఉన్నోనికే చుట్టంగా, ఈ దోపిడి దొంగలకు చుట్టంగా మారినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఒక వ్యక్తి చనిపోతే ₹6,00,000 దాకా ఇచ్చేదానికి ముందుకొచ్చిన డాక్టర్ నిర్లక్ష్యం లేనిదే పనిసి సచ్చారా? మరి గర్భసంచిలో గడ్డలైతే ఆపరేషన్ చేయలేని దుస్థితిలో ఉన్నారా డాక్టర్లు? ఇంత హేయమైన చర్య ఇది కరీంనగర్లో కనబడుతుంది. చనిపోయిన కుటుంబానికి ₹6,00,000 ఇచ్చి దులుపుకునుడే కాదు, వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు జరగాలి. వీళ్ళ యొక్క ట్రేడ్ లైసెన్స్ ఉంటే ట్రేడ్ లైసెన్స్ను రద్దు చేయాలి. హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ మరియు ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శిగా డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. అమ్మ కలెక్టర్ గారు మరియు డిఎంహెచ్ఓ గారిని కోరుకుంటున్నాం. వీరి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగాలి. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా డాక్టర్ల నిర్లక్ష్యం ఇది హేమైన చర్య. మళ్ళీ అందులో ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నది ఈమె. మరి ఈమెకు సపోర్ట్గా కార్పొరేటర్లు వచ్చి బార్గింగ్ చేయడం అన్నది ఇది సిగ్గుమాలిన చర్య. ప్రజల వైపు ఉండాలి కానీ ఈ బీజేపీ కార్పొరేటర్లు మరియు అక్కడున్న అనుచరుడు బండి సంజయ్ గారికి అనుచరుడు వచ్చి ఇలా మాట్లాడడం అన్నది ఇది చాలా దారుణం. ₹6,00,000 ఒక మనిషి ప్రాణం, నిరుపేద అయ్యేపటికీ ₹6,00,000 ఇది హేమైన చర్య. ఇదాన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే దీని మీద పోలీస్ కమిషనర్ కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇలా పోస్ట్ మార్టం చేయించాలి. కావాలంటే పోస్ట్ మార్టం చేయలేరు కనుక పోస్ట్ మార్టంకి ఇప్పటికీ అవకాశం ఉన్నది. ఈ పోస్ట్ మార్టం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ నిర్లక్ష్యానికి ప్రధాన కారణము డాక్టర్ల యొక్క నిర్లక్ష్యమే చావుకు కారణం. కనుక డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి.
ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చూడాలని మేము రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాం. ప్రభుత్వం ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు హాస్పిటల్లో ఘటన జరిగినప్పుడు ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదు అని చెప్తున్నారు. దాని మీద మీకు ఏమైనా సమాచారం ఉండదా సార్? ఆ పేషెంట్ తరపున ఉన్న వాళ్ళు చాలా దారుణంగా ఏడ్చుకుంటూ చెప్పారు, బాధను వ్యక్తం చేశారు. వాళ్ళను వాస్తవానికి ఆయనతో మాత్రం కూడా లొల్లి పెట్టనీయకుండా ఏడవనీయకుండా ఎల్లగొట్టేదానికి పోలీస్ బటాలియన్ దిగింది. మేము కోరేది ఏంటంటే పోలీస్ అధికారులు వారి పని వారు చేసుకోవాలంటే నేరస్తుడు ఎవరైతే దోషి ఉంటాడో వారి మీద చర్యలు తీసుకోవాలి. ఇలా గింత కళ్ళకు కనబడేటట్టుగా ముందుకు వచ్చింది సంఘటన. ఒక గర్భిణి ఒక మహిళ కడుపులో గడ్డలు పుట్టాయని గర్భసంచిలో మామూలు విషయమే. హాస్పిటల్లోకి వస్తే హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ చేసినాక 2వ రోజు చనిపోతే దీని మీద కనీసం పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేసేడుండే, ఎందుకైంది అన్న దాన్ని కంప్లైంట్ అన్న తీసుకునేడుండే. అలా కండ్ల ముంగట్నే జరిగింది కదా ఒక సంఘటన, ఒక చావు. మరి డాక్టర్లను ఎందుకు ఇడిచిపెట్టారు? నిర్లక్ష్యం ఎందుకు? అంటే ఇంకా ముందు ఎన్నెన్న సావులు చేసినా పర్వాలేదు, ఇన్ని పైసలు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? లేకుంటే వారి రక్షణ గురించే ఈ పోలీసు వ్యవస్థ ఉన్నదా? ఇలాంటి క్రిమినల్ల గురించే ఈ ఫ్రెండ్లీ పోలీసా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా కానీ వారిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాను. ఇంకొకటి, మనిషి చచ్చిపోతేనేమో హాస్పిటళ్లలో ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళు ఉరికేస్తారు. ఏమంటారంటే చనిపోయిన శవాన్ని అక్కడ పెడితే వాళ్ళ మధ్యలో మనకు ఇఫెక్ట్ అవుతుంది, వేరే వాళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ అవుతుందని. కానీ ఒక్కొక్క పారి హాస్పిటల్లో పైసలు చెల్లించలేని వాళ్ళు చనిపోతే వాళ్ళ శవాన్ని 2 రోజులు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. శవాన్ని ఇయ్యరు, పైసలు కట్టినాకనే శవాన్ని తీసుకుపోని అంటారు. అప్పుడు పోలీసు అధికారులు ఎవరు కూడా రారే. ఇది సిగ్గుమాలిన చర్య కాదా? ఇప్పటికైనా కానీ సోయి తీసుకొచ్చుకొని నిజాయితీగా పనిచేయాలని, ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని. వైద్యులంటే దేవునితో సమానం, కానీ ఇలా రాక్షసులుగా పనిచేస్తున్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. హాస్పిటల్లో ఒక దందా అయిపోయింది. మనుషులను చంపేయడం, పైసలు ఇవ్వడం, ఏమన్నా అంటే ఆరోగ్యం క్షీణించిందని. మరి డాక్టర్లు అన్నది ఇది ఒక దందాగా మారిపోతుంది. మరి మనుషుల ప్రాణాలతోటి చెలగాట మారుతున్నట్టుగా కనబడుతుంది. వీటి మీద చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవానికి ఐఎంఏ అధ్యక్షులు ఇక్కడ కరీంనగరే కాదు, సిరిసిల్లలో కూడా ఐఎంఏ ప్రెసిడెంట్ వారి హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీలో పేషెంట్ అడ్మిట్ అయిన పేషెంట్ దగ్గర 12,000 తీసుకొని ట్రీట్మెంట్ చేసినా కానీ అతనికి ఆరోగ్యం బాగాలేదు. అతనికి స్టెంట్ వేస్తే స్టెంట్ను మళ్ళీ తీయించేదానికి మళ్ళీ మెడికవర్ హాస్పిటల్ నుంచి అక్కడికి పిలిపించిన డాక్టర్ని అక్కడికి పిలిపించాలంటే సిరిసిల్లకు అక్కడికి రాక డాక్టరే ఇతన్ని మెడికవర్కు పిలిపించుకొని 3,000 రూపాయలు ఆ పేషెంట్ దగ్గర వసూలు చేయడం అన్నది హేమైన చర్య. ఆరోగ్యశ్రీ పథకం అన్నది ఇది పేదలకు ఒక వరం లాంటిది. దాన్ని అందం ద్రాక్షంగా చేస్తున్న ఐఎంఏ అధికారులు కావచ్చు, డాక్టర్లు, వీళ్ళ మీద డిఎంహెచ్ఓ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనికి ఆరోగ్య శాఖ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. సీఎం కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శి మార్వాడి సుదర్శన్గా తెలియజేస్తున్నాను. ఇది హాస్పిటల్ అయింది 4 రోజుల తర్వాత ఇంటికి పోయినాక అయితే మనం అడగలేం కదా. సరే సెటిల్మెంట్ అయిందా? అదేం కాదు, మన నిర్లక్ష్యం లేదు. అదేం లేదు, ఇచ్చిందని చెప్పి బాధితులు 7 లక్షల రూపాయలు ఇచ్చిందని అట్లాంటిది ఏం లేదండి. చెప్పారు సార్, ఇప్పటిదాకా ఆందోళన చేసిరు వాళ్ళు. ఆందోళన చేసిరు, మీ మధ్యలో సెటిల్మెంట్ జరిగినాకనే బాడీని తీసుకుపోతుందని చెప్పారు వాళ్ళు. ఉన్నారు కదా అలా మీకు ఇష్టం